నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. గత కొద్ది రోజులుగా టీమిండియా క్రికెటర్ చాహల్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ధనశ్రీ నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ విడాకులు తీసుకొని మరింత చర్చనీయాంశంగా మారారు. ఈ క్రమంలోనే విడాకులు తీసుకున్న ధనశ్రీ 2 రోజులు కూడా అవ్వకుండానే భర్తను తనను ఎంతగా వేధింపులకు గురి చేశాడో తెలుపుతూ ఓ వీడియోను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. కానీ ఇందులో ఓ ట్విస్ట్ ఉంది. అయితే ధనశ్రీ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలోనూ తన డ్యాన్స్ వీడియోలతో అలరిస్తూ ఉంటుంది. మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేస్తోంది. తాజాగా ఆమె దేఖాజీ దేఖా మేనే అనే ఆల్బమ్ను విడుదల చేసింది. ఈ వీడియోలో భర్త భార్యను చిత్రహింసలకు గురి చేస్తున్నట్లుగా చూపించారు. ఇంకా స్నేహితుడి ముందే భార్యను భర్త కొడుతున్నట్లుగా, భార్య ముందే మరో మహిళతో భర్త క్లోజ్గా ఉన్నటువంటి సన్నివేశాలను చూపించారు. అలానే ఈ వీడియోలో ధనశ్రీ ఏడుస్తూ తన బాధను వ్యక్తం చేసిన మహిళా బాధితురాలుగా కనిపించింది. రాజస్థాన్ బ్యాక్డ్రాప్లో వీడియోను చిత్రీకరించారు. అయితే ఈ వీడియో ఆల్బమ్ను విడుదల చేయగా ధనశ్రీని మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలతో చుట్టుముట్టారు. డివోర్స్కు సంబంధించిన ప్రశ్నలను అడిగారు. కానీ ధనశ్రీ వాటిని దాటవేస్తూ ముందు సాంగ్ చూడండి అంటూ పేర్కొంది.